పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీం కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీమాతృమయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ సౌందర్యలహరి ప్రవచన మహాయజ్ఞం అమ్మవారి యొక్క స్వరూపాన్ని స్థూల రూపంగా, సూక్ష్మమైన మంత్ర రూపంగా, సూక్ష్మతరమైన కుండలిని రూపంగా, సూక్ష్మతమమైనటువంటి పరమార్థ స్వరూపంగా 4 విధాలుగా దర్శించాం. అంటే సౌందర్యం 4 విధాలుగా సాక్షాత్కరిస్తున్నది. స్థూలమైన రూప సౌందర్యం, సూక్ష్మమైన మంత్ర సౌందర్యం, సూక్ష్మతరమైన కుండలిని సౌందర్యం, సూక్ష్మతమమైన చిదానందలహరి రూపమైన పరబ్రహ్మ సౌందర్యం, ఇవన్నీ కలిపి అమ్మవారి యొక్క స్వరూపం, అమ్మవారి యొక్క తత్వము. అటుపై 4ంటిని ఆలంబనగా ఆరాధించడానికి నిర్దేశించినది శ్రీచక్రం. శ్రీచక్రం అనే మాట చాలామంది విని ఉంటారు. కొంతమంది శ్రీ విద్య ఉపాసకులు శ్రీచక్రాన్ని చేస్తుంటారు. కొందరు అడుగుతూ ఉంటారు, ఏమండి శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవచ్చా అని. దీనికి పెద్ద సందేహం కాదు, కానీ మంత్రం ఉంటే యంత్రం ఉండాలి. ఆ సూత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే గురువు ద్వారా మంత్రం ఉపదేశించిన వారు మాత్రమే యంత్రాన్ని ఆరాధించాలి. కానీ శ్రీ యంత్రం గురించి విని నమస్కరించుకుంటే తప్పులేదు, కానీ ఇంట్లో ఉంచి ఆరాధించాలనే పద్ధతి ఉంటుంది. శక్తిమంతమైంది ఇంట్లో పెట్టేసుకుంటే సరిపోదు, దానికి తగ్గ పద్ధతి విధానం ఉండాలి. ఆ పద్ధతి విధానం లేనప్పుడు ఏం చేయాలంటే భక్తిగా అమ్మవారు నమస్కరించుకుంటే చాలు. శ్రీచక్రం ఉండాలని కాదు. అయితే శ్రీచక్రంలో ఏముంది అంటే అమ్మవారి స్వరూపమే ఉంది గనక అమ్మవారి ఒక ఆకృతి చిత్రపటం పెట్టుకున్నా అది శ్రీచక్ర స్వరూపమైన భావన ఉంటే చాలా ధన్యులమవుతాం. అమ్మవారి చిత్రపటం పెట్టుకోవడానికి ఏ అభ్యంతరాలు లేవు. ఆ చిత్రపటం శ్రీచక్రం యొక్క స్వరూపమే. అంటే ఋషులు ఎలా దర్శించారంటే ఒక మంత్రం మనం అంటూ ఉన్నప్పుడు ఆ మంత్రంలో ఒక శబ్ద ప్రకంపన పుడుతుంది, దానికి ఒక ఆకారం ఉంటుంది. ఆ ఆకారం ఈ కంటికి కనబడదు. ఈ కంటికి కనబడేవి మనలాంటివే కనబడతాయి, కానీ శక్తికి కంటికి గోచరించదు. ఆ సూక్ష్మము అది దర్శించాలంటే తపస్సు పండిన ఒక దివ్యమైన దృష్టి ఉంటే అది దర్శనం అవుతుంది. అయితే ఆ దృష్టి లేకపోయినా, మనకు దర్శనం కాకపోయినా ఆకృతి ఉంటుంది, ఇది మర్చిపోరాదు. అందుకే మంత్రం చేసేటప్పుడు అదేవో అక్షరాలు అనుకోకూడదు. ఆ శబ్ద ప్రకంపన వల్ల ఏర్పడే ఒకనొక శక్తి చైతన్యం ఒక ఆకృతి ధరించి ఉంటుంది. ఆకృతి 2 విధాలు, రేఖాకృతి విగ్రహాకృతి అని 2 చెప్పారు. రేఖాకృతి అంటే యంత్రం, విగ్రహాకృతి అంటే కరచరణాది అవయవాలతో ఉన్నటువంటి స్వరూపం. ఈ 2 కూడా తేజోమయములే తప్ప పాంచభౌతిక వికారాలతో కూడినవి కావు. ఇది తెలుసుకోవాల్సింది. ఒక సిద్ధపురుషుడు ఉండేవారు. ఎవరైనా జపం చేస్తూ ఉంటే వారు ఏ దేవతను జపం చేస్తున్నారు ఈయన చెప్పేవాడు. ఆయన మౌనంగా జపం చేస్తున్నా. ఏమిటా శక్తి అంటే ఆయనకి తపశ్శక్తి వల్ల మంత్రం తీసుకునే దేవతాకృతి కనబడేది ఆయనకి. మంత్ర జపం చేసిన వాళ్ళకు కూడా ఆకృతి కనబడదు, కానీ మనం జపం చేసేటప్పుడు ఆ ఆకృతి అక్కడ ఆవిర్భవిస్తుంది, అనుగ్రహిస్తుంది. భావం ఉంటే చాలు. అనే మంత్రాలకి ధ్యానశ్లోకం ఉంటుంది. అయితే దాన్ని చూడగలిగే పరికరాలు సైన్స్ కనిపెట్టాలి, కనిపెట్టవలసిన అవసరమూ లేదు. అసలు కనిపెట్టలేదు కూడా. ఎందుకంటే సైన్స్ పదార్థానికి సంబంధించింది కానీ పరమార్థానికి సంబంధించింది కాదు. తెలుసుకోండి, ఇక్కడ పదార్థాన్ని మీరు యంత్రాలతో తెలుసుకోగలరేమో కష్టపడితే. ఆ మధ్య గాడ్స్ పార్టికల్ గురించి తెలుసుకోవడం కోసం కొన్ని $1,00,00,000 ఖర్చు పెట్టి స్విట్జర్లాండ్లో ప్రయోగం చేశారు. ఇంత చేస్తే పరమాణువు కంటే సూక్ష్మమైన వస్తువుని తెలుసుకుందామని. యంత్రానికి దొరుకుతుందా? ఏ యంత్రాలైనా దొరకదు, సైన్స్కి దొరకదు. పదార్థ జగత్తుకు సంబంధించిన సైన్స్, పరమార్థ జగత్తుకు సంబంధించిన సూపర్ సైన్స్. ఆ సూపర్ సైన్స్ ని ఆధ్యాత్మిక శాస్త్రం అంటారు. ఇది గొప్పదే, అది గొప్పదే, కానీ దేని దారి దానిది. అయితే పరమార్థం నుంచి పదార్థం నియంత్రింపబడుతుంటుంది, కానీ పదార్థం పరమార్థాన్ని నియంత్రించలేదు. పరమార్థమే పదార్థాన్ని నియంత్రించగలదు. అంటే పరమార్థం యొక్క కంట్రోల్లో పదార్థం ఉంటుంది,
పదార్థం కంట్రోల్లో పరమార్థం ఉండదు, ఇది తెలుసుకోవాలి. కంటికి కనిపించేది పదార్థ జగత్తు, కంటికి కనబడనిది, ఇంద్రియాలకు దొరకనిది, ఇంద్రియాలతో కూడిన బౌద్ధిక ప్రజ్ఞకు కూడా దొరకనిది పరమార్థం. అందుకే ఎన్ మనసా నమనుతే అంటుంది ఉపనిషత్తు, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని కూడా చెప్తున్నది వేదాంత శాస్త్రం. అయితే ఈ మధ్య అంటే కొన్ని దశాబ్దాల క్రితం ఒక పరికరం కనిపెట్టారు, టోనిస్కోపీ అని. ఆ పరికరం దీని గురించి ప్రవచనంలో కూడా సుమారు 2 దశాబ్దాల క్రితం నేను ప్రస్తావన చేయడం కూడా జరిగినది. ఆ ప్రస్తావన చేసినప్పుడు ఒక అమెరికాలో ఒక విద్యార్థి ఆ ప్రవచనం విన్నాక ఆ టోనోస్కోపీ పరికరం గురించి తెలుసుకుని దాని ద్వారా అనేక రకమైన ఫైండింగ్స్ తీసుకొచ్చి ఒక ఫైల్లో చూపిస్తే ఆశ్చర్యపోయాను. ఆ పరికరం విశేషం ఏంటంటే ఒక శబ్దానికి ఒక ఆకారం ఉంటుంది, ఆ ఆకారాన్ని గ్రహించగలిగే శక్తి ఆ టోనోస్కోపీ పరికరంలో ఉంది. అలా అయినప్పుడు ఒక శ్రీ విద్యా మంత్రం, ఒక లలితా శాస్త్రం చదివినప్పుడు వచ్చిన ఆకారం ఏమిటి అంటే ఆశ్చర్యకరంగా ఆ శబ్ద ప్రకంపనల వల్ల వచ్చిన ఆకారం శ్రీచక్రాకారం వచ్చిందండి. ఇక్కడ ముందు రేఖాకారం తీసుకుంది మంత్రం. చూడండి, మంత్రం మొదట తీసుకునేది రేఖాకారం. ఆ రేఖాకారాన్ని మళ్ళీ ఇంకా సాలిడ్ ఫార్ములోకి తీసుకురావడంతో కంప్యూటర్ సహాయంతో చేస్తే ఆ శ్రీచక్ర ఆకృతి ఎలా వచ్చింది అంటే అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశ అంకుశ పుష్పబాణ చాపాం అణిమాధిభిరావృతాం మయూకై అని మనం చెప్పేటట్టుగా చెరకవిల్లు పువ్వుల బాణాలు, అదేవిధంగా పాశాంకుశములు దాల్చినటువంటి ఒకానొక స్త్రీమూర్తి వచ్చింది. ఇక్కడ విజ్ఞులైన పెద్దలందరూ ఉన్నారు గనక ఒక శబ్దము ముందు రేఖాకార యంత్ర రూపం స్వీకరించి యంత్రము ఆకృతి రూపం స్వీకరించింది కనుక దేవతాకృతులు మానుష కల్పితములు కావు, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ దేవత మనకు దొరికే స్వరూపం శబ్దం, మన అనగలిగే స్వరూపంలో దొరుకుతుంది. ఆ శబ్దము తాలూకా సూక్ష్మ రూపములు అవుతూ ఉన్నాయి ఈ యంత్రము గాని రూపము గాని. ఆ రూపం మన భావన కోసం విగ్రహంగా మనం పెట్టుకున్నాం. అంటే ఋషులు వర్ణించిన దాన్ని మనం ధ్యానిస్తున్నామే తప్ప మనం ఏది పడితే ధ్యానించడం లేదు, అవునా లేదా? లలితమ్మను ఎలా ధ్యానించాలి, సరస్వతిని ఎలా ధ్యానించాలి, నిర్దిష్టమైన రూపం ఉంది. అదొక ఆర్టిస్ట్ ఇమాజినేషన్ కాదు, ఋషి యొక్క విజువలైజేషన్. అది తెలుసుకోండి. ఇక్కడ ఋషి యొక్క విజన్, అది ఆయన దర్శించాడు. తపశ్శక్తి తనకి దర్శనమైంది. దేవతాకృతి ఋషికి దర్శనము, సాధకుడికి ధ్యానము. సిద్ధుడికి దర్శనము, సాధకుడికి ధ్యానం. ధ్యానం ఎంతవరకు అంటే వీడు సిద్ధుడయ్యే వరకు ధ్యానం చేయాలి. ఏం చేస్తాం? అయితే మనకు కనబడిన రూపం ఉంది కనుక ధ్యానం చేయాలి. ఉన్నదాన్ని ధ్యానిస్తున్నాం కానీ లేని దాన్ని ధ్యానించడం లేదు. ఉన్నదాన్ని మనం కళ్ళతో చూడలేకపోతున్నాం కనుక మనస్సుతో ధ్యానించిన దాన్ని కనెక్ట్ అవుతున్నాం. అందుకే ప్రతి మంత్రానికి ధ్యాన శ్లోకం ఉంటుంది. అందుకు మంత్ర యంత్ర విగ్రహ ఈ 3 రకాల జ్ఞానం దేవతా జ్ఞానం అనిపించుకుంటుంది. అలా ఎన్ని మంత్రాలు ఉంటాయో అన్ని యంత్రాలు ఉంటాయి, ఎన్ని యంత్రాలు ఉంటాయో అందరు దేవతలు ఉంటారు. అది హిందూ మతంలో దేవతా విజ్ఞానంలో ప్రధానం. అందుకే రామ మందిరం అంటే రామ మంత్రం ఉంటుంది, రామ యంత్రం ఉంటుంది, రామ విగ్రహం ఉంటుంది. మన కంటికి విగ్రహం కనబడుతుంది. ఆ విగ్రహ ప్రతిష్ఠకు ముందు మంత్రం జరుగుతుంది. ఆ మంత్రాన్ని సూక్ష్మ రూపంలో హోమం చేస్తారు. ఆ హోమశక్తిని యంత్రంలో ధారపోస్తారు, దాని మీద విగ్రహం పడతారు. ఇంత ఉందండి హిందువుల విగ్రహారాధన వెనక. ఎందుకంటే పులికి అద్భుతమైనటువంటి అందమైనటువంటి డిజైన్స్ ఉంటాయి చర్మం మీద. అదేదో బాగుంది, నేను అలా కనబడాలి, నక్క వాతలు పెట్టుకుంటే వాత పెట్టుకున్న నక్క అంటారు, పులి అనరు. తెలుసుకోండి. ఇక్కడ కనుక హిందూ ధర్మంలో ఉన్నటువంటి విగ్రహారాధన, మంత్రము యంత్రము వీటిని అనుకరించడానికి వీల్లేదు. మంత్ర యంత్ర విగ్రహ జ్ఞానం కలిగిన దేవతా విజ్ఞానం కలిగిన మతం హిందూ మతం మాత్రమే. అందులో మనం పుట్టడం మన భాగ్యం. ఇప్పుడు మనం లలితా మహాత్ముడు సుందరి గురించి చెప్తున్నాం కనుక ఆ తల్లి యంత్రాన్ని చెప్తున్నాం. ఏ దేవత ఉన్నా ఆ దేవతకు యంత్రం ఉంటుంది. ఇది ఆ మార్గంలో ఉన్న వారికి ఎక్కువ మందికి తెలుసు, సామాన్యులకు తెలియదు. ఇది రామాలయంలో రామయంత్రం ఉంటుంది, కృష్ణాలయంలో కృష్ణ యంత్రం ఉంటుంది. ఒక యంత్రం పెట్టి ఇంకో దేవతని పెట్టరాదు. ఇవి జ్ఞానం. నృసింహుడు అంటే నృసింహ యంత్రం ఉంది, దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తి యంత్రం, శివుడు అంటే శివ యంత్రం ఉంది. ఆ మంత్ర యంత్ర విగ్రహ మూడింటికున్న రిలేషన్ తెలియాలి. ఇక్కడ ఈ మూడింటి ద్వారా మనం దేన్ని ఆరాధిస్తున్నాం? మంత్రం ద్వారా ప్రతిపాదింపబడి దివ్య శక్తిని ఆరాధిస్తున్నాం. ఆ శక్తి మన కోసం స్వీకరించేది మంత్ర రూప యంత్ర రూప విగ్రహ రూపములు. నిన్న మనం చెప్పుకున్నది విగ్రహ రూపం. కొణత్కాంచీదామా కరకలి కోసం కుంభస్తననత అంటే ఆకృతి రూపం. దానికి మంత్ర జపం వల్ల తెలుస్తున్నది. ఇక్కడ ఆ మంత్రానికి ఆకృతిగా మధ్య ఉంటుంది యంత్రం. ఇది యంత్ర విజ్ఞానం అంటే అర్థం. ఇక్కడ యంత్రం అంటేనే శక్తిని తన యందు కలిగి ఉన్నది యంత్రము. తెలుసుకోవాల్సింది. అంటే ఒక రేఖ గీసిన, ఒక చుక్క పెట్టిన పద్ధతిగా పెడితే అందులో శక్తి ఉంటుంది. అలాగా ఆ రేఖ గీయగానే
అందులో ఆకృతి మంత్రం అని కలిసి ఉంటాయి. అందుకే యంత్రం అంత గొప్పది అని చెప్తారు. ఉత్తరోత్తరం బలీయం అని సూత్రం ఉంది ఉపాసనలో. ఉత్తరోత్తరం బలీయం అంటే ఆకృతి కంటే యంత్రం, యంత్రం కంటే మంత్రం అంటారు. ఇక్కడ మూడింటికి ఉన్నటువంటి అనుబంధం అది. ఇప్పుడు అమ్మవారి యంత్రాన్ని మనం ధ్యానిస్తున్నాం. అయితే ఏ దేవతాకృతి అయినా గుర్తుపెట్టుకోవాల్సింది, ఉపాసనా సౌలభ్యం కోసం ఒక విగ్రహము, ఒక మంత్రము మనకు దొరికింది. ఒక అక్షరములతో మంత్రం కూర్చబడి ఆ అక్షర శక్తిలో ఉన్న ఆకృతి మనం దేవతగా, యంత్రంగా అనుకుంటున్నాం. కానీ అసలు దేవత పరమాత్మ స్వరూపం. అది విశ్వవ్యాపకం. దానికి శబ్దము లేదు, అంటే నామం లేదు, రూపం లేదు. అటువంటి శక్తిని మనం మంత్రము ద్వారా ఆవిష్కరించుకుంటున్నాం. ఇది ఎలాంటిదంటే అనంతమైన గంగని ఒక పాత్రలోకి మనం తెచ్చుకున్నట్లుగా అనంతమైన ఈశ్వర శక్తిని ఒక యంత్రము ద్వారా, విగ్రహారాధన ద్వారా ఆరాధించుకుంటున్నాం. ఇది గ్రహించగలిగితే మన సంస్కృతి అర్థమవుతుంది. అందుకే నిరాకారము, నామరూపరహితము పరమాత్మని చెప్పేది మన మతమే. భగవంతుడు మనల్ని అనుగ్రహించడం కోసం నామరూపాలు స్వీకరిస్తాడని చెప్పేది మన మతమే. అందుకే భగవంతుడి గురించి అదైనా, ఇదైనా, ఏదైనా చెప్పగలిగే శక్తి కలిగిన సనాతన ధర్మానికి నమస్కారం చేసుకుందాం. నిరాకార అని మీరు లలితా శాస్త్రంలో చదువుతున్నారు లేదు? నిరాకార, నిరాకుల అంటున్నారు. ఎప్పుడు అంటున్నారంటే ముందు అమ్మవారి ఆకారం కొన్ని శ్లోకాల్లో వర్ణించాక, చంపక, శోక, పున్నాక, సౌగంధికల సత్కచ మొదలుకొని పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ వరకు వరుస పెట్టి నామాలన్నీ అమ్మవారి ఆకారాన్ని వర్ణించే. ఇంత ఆకారం వర్ణించి అక్కడ కొద్ది దూరంలోనే నిరాకార అంటున్నారు. అరే, అంత ఆకారం చెప్పి నిరాకారం అంటారంటే అమ్మవారికి ఆకారం లేదన్నామే కానీ ఆకారం స్వీకరించలేరు అన్నామా? ఆవిడికి నిరాకార అయినా భక్తులను అనుగ్రహించడం కోసం ఆవిడ ఆకారం స్వీకరిస్తుంది. ఆకారం 3 విధములు. ఒకటి కరచరణాది అవయములతో ఉన్న రూపాకృతి, యంత్రాకృతి, మంత్రాకృతి. ఆ యంత్రంలో ఆ శక్తి అంతా ఎలాగ నిబద్ధమై ఉంటుందో ఆశ్చర్యం వేస్తుందండి. ఒక్కొక్క యంత్రంలో అన్ని యంత్రాలు సాధారణంగా ఎలా ఉంటాయంటే రేఖలు, త్రికోణాలు, దళాలు, వృత్తాలు, చతురస్రాలు, ఇవే, ఇంకేమిటి కావు. అవి ఆ ఏర్పడిన విధానం బట్టి దేవతాకృతుల మార్పు వస్తుంటుంది. ఇక్కడ ఆ శక్తిని ఆ విధంగా తీసుకొస్తున్నారు. దీన్ని బట్టి ఎంత సైన్స్ ఇది. గ్లోబలైజేషన్ పుణ్యమా అని విజ్ఞానం వివిధ విధాలుగా విస్తరిస్తుంటే సనాతన ధర్మం గొప్పతనం అంతగా బయటపడుతుంది. ఇది గర్వించదగ్గ అంశం. అయితే ఈ యంత్ర విజ్ఞానం అంతవరకు మూర్ఖంగా అనుకున్నప్పటికీ కొందరు పాశ్చాత్యులు మాత్రం ఓపెన్ మైండ్తో పరిశీలించి వాళ్ళు చేసిన తీర్మానం ఏంటంటే సనాతన ధర్మం చాలా గొప్పదని. అలాంటి వాళ్ళలో జాన్ వుడ్రాఫ్, ఆయన హిందూ మతంపై చాలా గొప్ప గొప్ప గ్రంథాలు రచించారు. చాలా విశేషమైన గ్రంథాలు, సుమారు 5-6 గ్రంథాలు విస్తారంగా రచించారు. ఆ రచించిన ఆయన ఎలా ఉంటాడో ఫోటో చూడాలనుకుంటే పంచె కట్టుకుని పైన ఉత్తరీయం వేసుకున్నారండి ఆయన. అంటే భారతీయ వేషధారణం. మనకి ఇప్పటికీ పండితులైన వాళ్ళు కూడా ఆ వేషం వేయడానికి సిగ్గుపడతారు. ఆయన ఆ వేషంలోనే అమ్మవారిని ఉపాసన చేశాడు. అంటే ఊరికనే చదివి రాయడం కాకుండా సాధన చేసి రాశాడు పుస్తకాలు. అందులో యంత్ర విజ్ఞానం, మంత్ర విజ్ఞానం గురించి చాలా చాలా విశేషములు. కుండలిని శక్తి గురించి సర్పెంట్ పవర్ అని పెద్ద పుస్తకం రాశాడు. అలాగే వరుడు పవర్, మంత్రశక్తి గురించి రచించాడు. ఎన్నో విషయాలు అద్భుతం. ఆయన సౌందర్యలహరి గురించి కూడా వ్యాఖ్యానం రచించారని చెప్పుకున్న విషయం చాలా మంది గుర్తుండే ఉంటుంటుంది. ఆయన ఈ యంత్ర విజ్ఞానం గురించి చాలా తెలియజేశాడు. ఆ తర్వాత అనేక మంది రీసెర్చ్ చేసి యంత్రములో ఉన్న గొప్పతనాన్ని చెప్పారు. ఇటీవల కాలంలో డాక్టర్ డేవిడ్ ఫ్రాలే అనేటువంటి వ్యక్తి సంస్కృతం బాగా నేర్చుకుని ఋగ్వేదం గురించి, సంస్కృతం గురించి గొప్ప గొప్ప పుస్తకాలు రచించారు. ఆయన పేరు కూడా మార్చుకున్నాడు, ఆయన వామదేవ శాస్త్రిని. ఆయనకి గత కొన్ని సంవత్సరాల క్రితం పద్మభూషణ్ కూడా ఇచ్చింది భారతదేశం. ఆ డేవిడ్ ఫ్రాలే దశమహావిద్యల గురించి, ఆ యంత్రాల విశేషాల గురించి అద్భుతమైన పుస్తకం రచించాడు. ఎందుకంటే యువతకి మన సంస్కృతిపై కొంచెం హేళనా దృష్టి ఉన్నది. దానికి కారణం పెద్దవాళ్లే, సందేహం లేదు. వాళ్ళకి గౌరవ దృష్టి కల్పించలేకపోయారు. వాళ్ళకి కొంచెం ఈ ధర్మం వైపు తిప్పడానికి, ఈ దేశంలో పుట్టని పడమటి వాడికే ఈ దేశం గొప్పతనం తెలిసినప్పుడు ఈ దేశం రక్తం ప్రవహిస్తున్న నాదైన నా ధర్మం గురించి నాకెందుకు తెలియదు అనే ప్రశ్న కలిగితే ఈ మాటకు సార్థకత వచ్చినట్లే. అందుకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని విషయాలు చెప్తారో అద్భుతమైన అంశములు. అయితే కొంతమంది ప్యాషన్ కొద్దీ హిందూ మతం గొప్పతనం చెప్పిన వాళ్ళు ఉంటారు. కొందరు పరిశోధన చేసి, సాధన చేసి, శోధనతో చెప్పిన మహానుభావులు ఉన్నారు. వాళ్ళవి మనం ప్రమాణంగా తీసుకోవాలి, అందరివి కాదు. అలాంటి ప్రమాణంగా తీసుకున్న వాక్యాలు కూడా కొన్ని కలుపుకుంటే యంత్రం అంటే ఇంత గొప్పది అని చెప్తున్నాం. ఇప్పుడు శ్రీయంత్రం, ఈ శ్రీయంత్రం గురించి చాలా ఆశ్చర్యకరమైన అంశాలు చాలా చాలా బయటపడుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఎక్కడ పాశ్చాత్య దేశాల్లో కూడా తవ్వకాల్లో బయటపడ్డాయని ఇలాంటి వార్తలు మీరు వినుంటారు. అంటే ఒకప్పుడు విశ్వమంతా సనాతన ధర్మం ఉండేదనే ఆధారాలు దొరుకుతున్నాయి. దానికి గ్లోబల్ హిందూయిజం గురించి
డాక్టర్ పిఏ ఓక్ అనేటువంటి ఒక చరిత్రకారుడు అద్భుతమైన పుస్తకం రచించాడు. నేను వాటిని ఉటంకిస్తున్నాను, ఎందుకంటే యువత వాటిని పరిశీలిస్తారని. వాటిని గమనించని ఆశ్చర్యకరమైన అంశాలు బయటకు వస్తాయి. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. కొద్ది కాలం క్రితం రష్యాకు సంబంధించిన ఒక విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీచక్రం గురించి గొప్ప పుస్తకం రచించాడు. ఎందుకంటే అందులో జామెట్రికల్ ప్యాటర్న్, ముఖ్యంగా ఆ వృత్తాలేమిటి, ఆ రేఖలు ఏమిటి, ఆ త్రికోణాలు ఏమిటి, దీని గురించి పరిశీలించినప్పుడు ఏదేదో అడ్డదిడ్డంగా ఊహలతో గీసింది కాదు. దీనికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏమిటో ఆలోచించాడు. పరిశీలించకుండా తీసి పారేయకూడదండి, అదేమిటో ఆలోచించాలి. దానికి సంబంధించిన శాస్త్రం ఉంది. అతను ఏమీ చూడకుండా గమనించకుండా నేను నమ్మనండి, వాడిని మూర్ఖుడు అంటారు. ఇక్కడ నువ్వు నిజంగా హేతువాదివే అయితే హేతువుతో పరిశీలించు, అప్పుడు రుజువు చేయి. పరిశీలించకుండా మాటలేమిటి? పరిశీలించడం చేత కాకపోతే విశ్వసించు, దండం పెట్టంతే. శోధించడం చేత కాకపోతే విశ్వసించడం నేర్చుకోవాలి. అయితే విశ్వాసం వల్లైనా లేదా శోధన వల్లైనా సత్యం తెలుసుకోగలం. తెలుసుకోండి. ఇక్కడ ఒక్కొక్కప్పుడు విశ్వాసం గట్టితేతే శోధన కూడా అక్కర్లేదు. మరి శోధన గురించి ఎందుకు చెప్తున్నామంటే విశ్వాసం బలపడ్డానికి చెప్తున్నాం మరొకటి కాదు. ఇక్కడ ఎంత గొప్పదా అని ఒక్క విశ్వాసం ఏర్పడితే చాలు. అందుకే శబ్దానికి అంత మర్యాద ఉంది. శబ్దానికి మర్యాదనిచ్చి శబ్దశక్తిని గ్రహిస్తే మంత్రశాస్త్రం అవుతుంది. ఇక్కడ ఇప్పుడు మనం చెప్తున్నది శ్రీయంత్రం. ఆ శ్రీయంత్ర స్వరూపాన్ని భగవత్పాల్ వారు శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకం మనం చదువుకున్నా యంత్రారాధన లేని వాళ్ళు కూడా ఈ శ్లోకం చదువుకుని యంత్రారాధన చేస్తున్న అనుభూతి పొందవచ్చు. అయితే ఇంట్లో శ్రీచక్రం ఉంచుకోవచ్చా అనే ప్రశ్నకు సమాధానం చెప్పేశాం. కానీ ఒంట్లో శ్రీచక్రం ఉంది, తెలుసుకోండి. ఇక్కడ ప్రతి వారు ఒంట్లో శ్రీచక్రం ఉంది. శ్రీచక్రం, చక్రం అనే మాటకి తిరిగి తిరిగి ఆవృతమయ్యేది చక్రము. అదేవిధంగా సమూహమునకు చక్రము అని పేరు. ఇది శరీరానికి విశ్వానికి కూడా వర్తిస్తుంది. శరీరం కూడా పుట్టుక మరణము, మరణము పుట్టుక అని చక్రమే. ఇందులో నిరంతరం ఒక చక్రం తిరుగుతోంది. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వివిధములైన సైకిల్ కిందే తిరుగుతున్నాయి. కానీ శరీరం ఒక చక్రం, విశ్వం కూడా చక్రమే. నిరంతర పరిణామంతో తిరుగుతుంది. పరిణామము అంటే మార్పు చెందుటయే గమన లక్షణం, అదే చక్రం. విశ్వం ఒక చక్రం, శరీరం ఒక చక్రం. తిరుగుతోందంటే తిప్పేది ఉంటుంది, తిరుగుతోంది అంటే తిప్పేది ఉంటుంది అని. తిప్పేది శక్తి, తిరిగేది ప్రపంచం. తెలుసుకుంటే చాలు. ఆ శక్తి ఎవరిది? ఈశ్వర శక్తి. మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్న పరమేశ్వర శక్తి, ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన పరమేశ్వరుని యొక్క స్పందన శక్తే ప్రపంచాన్ని తిప్పుతోంది. ఆ తిప్పుతున్నప్పుడు శరీర చక్రంలో, విశ్వ చక్రంలో తిరుగుతున్నది ఈశ్వర శక్తి. ఈశ్వర శక్తికి మరొక పేరు శ్రీ అని చెప్పుకున్నాం. కనుక ఈ చక్రంలో ఉన్నదంతా శ్రీ గనక శ్రీ యొక్క చక్రమే శ్రీచక్రం, విశ్వచక్రం శరీర చక్రమే శ్రీచక్రం. దీన్ని మనం ఒక యంత్ర రూపంలో చూపిస్తున్నాం. ఆ యంత్ర రూపంలో 9 ఆవరణలు ఉంటాయి. ఆవరణ అంటే వృత్తాలుగా ఒకదాని తర్వాత ఒకటి దాటుకుంటూ వెళుతుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆవరణ అంటారు దాన్ని. ఇన్ని ఆవరణ ఉన్నప్పటికీ అది ఒకటే శ్రీచక్రం. అప్పుడు శ్రీచక్రం ఒకటా ఎన్నోవా చెప్పండి? 9 ఆవరణలు అంటే అనేకములు కనిపిస్తున్నాయి. అంతా కలిపి శ్రీచక్రం అంటే ఒకటేగా. అంటే శ్రీచక్రం ఒకటా రెండా? 9 అండి. కాదండి, ఒకటేనండి. ఒకటే 9 అయ్యిందండి. ఒకదానిలోనే 9 కనబడుతున్నాయి, అది తెలుసుకోవాలి. 9గా ఉన్నది ఒక్కటే. కనుకని ఆ ఒకటేమిటి 9 ఏమిటో ఒక జ్ఞానం కావాలి. ఒక కొలనులో ఒక రాయి పడగానే తరంగాలు వస్తాయి. ఆ తరంగాలు ఎంతవరకు వస్తాయంటే కొలను ఎంతవరకు ఉందో అంతవరకు ఉంటుంది. ఇన్ని తరంగాలు రావడానికి కారణం ఏమిటి? తరంగాలు ఎన్నో అన్నప్పటికీ మధ్యలో ఏర్పడ్డ ఒకనొక స్పందన, ఒక వైబ్రేషన్ వల్ల ఇన్ని తరంగాలు ఏర్పడ్డాయి. ఆ వైబ్రేషన్ ఒకటే పాయింట్, అది ఒక బిందు రూపంలో ఉంటుంది వైబ్రేషన్. అది తరంగాలు తీసుకుంది. అలాగే మీ శ్రీచక్రాన్ని చూస్తే దాని మధ్యలో ఉంటుంది బిందువు. ఆ బిందువు తర్వాత వరుసగా 8 వస్తాయి. అంటే బిందువు వల్ల ఏర్పడినవి అని తెలుసుకోవాలి. ఇక్కడ బిందువు వల్ల ఏర్పడినవి అనేకం, బిందువు మాత్రం ఏకం. అంటే ఏకం అనేకమయ్యింది. కానీ అనేకం చూస్తున్న ప్రతిసారి ఏకం గుర్తు రావాలి. అనేకంలో ఏకమే వ్యాపించి ఉంది. ఇక్కడ ఎంత అద్భుతమైన సైన్స్ అండి ఇది ఆలోచిస్తే. ఏకోహం బహుశ్యాంకి దీనికి సరిగ్గా జరిపింది. విశ్వం అనేకమా ఏకమా? నేను ఎందుకు ప్రశ్న వేస్తున్నానంటే ఇది సులభమైన విషయమే, కష్టంది కాదు అని కనెక్ట్ అవ్వడం కోసం. విశ్వం అనేకమా ఏకమా? అనేకం, బోల్డ్ కనబడుతున్నాయి. కానీ ఇన్ని బోల్డ్ కనబడడానికి కారణం ఒక్కటే, అదే అనేకముగా ఉంది. అనేకంలో ఉన్నది ఏకమని తెలుసుకోవాలి. ఈ మాట గీతలో భగవానుడు అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం అన్నాడు.
విడివిడిగా కనబడుతున్న వాటిలో ఏకముగా ఉన్నదాన్ని తెలుసుకునే జ్ఞానమే ఉత్కృష్ట జ్ఞానం, సాత్విక జ్ఞానం అని చెప్పాడు ఆయన. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.